హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 మొట్టమొదటి ఎలిమినేషన్ ఆ పాయింట్ గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు? ఒకరు వచ్చి ఫ్లోరా సైని, అలాగే ఇంకొకరు వచ్చి సృష్టి వర్మ. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఓటింగ్ ఆర్డర్లో కూడా వీళ్ళిద్దరే లాస్ట్ లిస్ట్లో ఉన్నారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఆడిన గేమ్ ఏంద్రా అంటే, యాక్చువల్గా ఎలిమినేట్ అవ్వాల్సింది ఫ్లోరా సైని. ఎందుకంటే తనకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, తనే ఎలిమినేట్ అవ్వద్ది అని చెప్పని అందరూ భావించారు. ఇక్కడ బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటంటే, కంటెంట్ వాళ్ళిద్దరు ఎవరు బాగా ఇస్తున్నారు అని చెప్పని చూస్తే, సృష్టి వర్మ కంటే ఫ్లోరా సైని కొంచెం కంటెంట్ ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకుంటే, ఫ్లోరా సైనికి అలాగే సంజనాకి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని బిగ్ బాస్ భావించాడు. అంటే వచ్చే వారాల్లో వీళ్ళిద్దరికీ పడదు, ఒకరికంటే ఒకరికి పడదు. కాబట్టి వీళ్ళిద్దరి నుంచి ఒక మంచి కంటెంట్ రావచ్చు అని చెప్పని బిగ్ బాస్ స్ట్రాటజీ ముందుగానే ప్లాన్ చేసి ఇక్కడ సృష్టి వర్మని ఎలిమినేట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇక మనం ఫైనల్గా ఒక కన్క్లూజన్ పాయింట్ మాట్లాడుకుంటే, ఫ్లోరా సైని ఎలిమినేట్ అవ్వాల్సింది, సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అది బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్. చూద్దాం ఫ్యూచర్లో, వచ్చే వారాల్లో ఫ్లోరా సైని ఏమైనా కంటెంట్ ఇస్తుందా, లేకపోతే వచ్చే వారం ఇంటి దారి పడుతుందా అనేది చూద్దాం మనం. అది సంగతి. ఇక మీరు వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ పేరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.